నీ దేవుణ్ణి నువ్వు ముందు పెట్టుకొని, దైవ కార్యాలను ముందు పెట్టుకొని, దైవ చిత్తాన్ని ముందు పెట్టుకొని దేవుణ్ణి ఘనపరచడం ప్రారంభించే వారి జీవితాల్లో 5 విధాలైన ఆశీర్వాదాలని ప్రభు అయిన దేవుడిచ్చి దీవిస్తాడని వాగ్దానం తెలియజేస్తుంది. మొదటిగా మనం చూసినప్పుడైతే, వెన్ యూ పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో నీ దేవుని నువ్వు ముందు పెట్టుకొని నడిచినట్లయితే ప్రభు అయిన దేవుడు నిన్ను నడిపించే నాయకుడుగా ఉంటాడు. హల్లెలూయా. దైవదాసులు స్టీఫెన్ పాల్ గారు ప్రతి విషయంలో దేవుని నడిపింపు కోసం ప్రార్థన చేస్తూ ఉండేవారు. నా వివాహమైన కొత్తల్లో ఆ ప్రార్థనలు వింటూ ఉంటే నాకు కొంచెం వింతగా అనిపించే, కొన్ని అర్థమయ్యేవి కాదు. ఒక రోజు దైవదాసులు ప్రార్థన చేస్తూ మనిద్దరం వెళ్దాం అని అంటూ ఉన్నారు. అంటే నన్ను కూడా రమ్మంటున్నారు అనుకో, నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చాను. శైల, నువ్వు ఎక్కడికి వస్తున్నావు అన్నారు. మనిద్దరం వెళ్దాం అన్నారు కదా, అందుకే నేను కూడా రెడీ అయ్యానంటే, నిన్ను కాదు నేను అంటుంది, యేసయ్యతో చెప్తున్నా, మనిద్దరం వెళ్దాం రండి ప్రభు అని. హల్లెలూయా. యేసయ్యను ముందు పెట్టుకొని నడిస్తే నీ జీవితాన్ని దేవుడు మంచి డైరెక్షన్ లో తీసుకొని వెళ్ళటానికి నీ చెయ్యి పట్టుకొని, ఈ మార్గము కాదు, ఈ మార్గంలో నడువు, ఇదే తిన్ననైన మార్గం అని ప్రభు నీకు మంచి బోధకుడుగా నడిపిస్తాడు. రెండవదిగా, ద లార్డ్ ప్రొవైడ్స్, పోషించే బాధ్యత దేవాతి దేవుడే తీసుకుంటాడు. అలనాడు సరెఫతు విధవరాల్ని పోషించినట్లుగా, కరువు కాలంలో యాకోబు యొక్క వంశావళిని పోషించి కాపాడినట్లుగా, ఎడారిలో ఎవరు సహాయం చేయలేని స్థితిలో హాగారికి తోడయుండి తనకి తన బిడ్డకి ఆహారాన్ని సమకూర్చి పోషించి సంరక్షించినట్లుగా, ఆకలి దప్పులతో ఏలియా అలమటించిపోతూ ఉన్నప్పుడు, నా జీవితంలో ఇంకేమి మిగిలింది అని ఒక నిరుత్సాహంతో నిస్పృహతో ఉన్నప్పుడు ఆయనకి వాక్యము ద్వారా పోషించాడు, ఆహారం ఇచ్చి పోషించాడు. ఈ దేవాతి దేవుడిని నమ్ముకున్న ప్రియ దైవజనమా, మిమ్మల్ని పోషించే దేవుడు మీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఆయన నీకన్నిటినీ సమకూరుస్తాడు. దేని గురించి నువ్వు చింతనొందని అవసరం లేదు. మూడవదిగా, ద లార్డ్ ప్రొటెక్ట్స్ యూ, ఆయన నిన్ను కాపాడటం ప్రారంభిస్తాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలోనికి ప్రభైన దేవుడు వస్తాడు. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంట్ల యొక్క బలము నుండి, గొలియాతు యొక్క బలము నుండి దావీదును కాపాడిన ఆ దేవాతి దేవుడే ఈ లోక సంబంధమైన సాతాను యొక్క బలము నుండి, అపవిత్రాత్మల యొక్క బలము నుండి, లోకంలో ఉన్న సకల దుష్టత్వం యొక్క బలము నుండి గొప్ప బలమైన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడబోతున్నాడు. నాలుగవదిగా, నీ దేవుడిని నువ్వు ముందు పెట్టుకుని నడవటం వల్ల ఆయన తుఫానుని, గాలిని గద్దించినట్లుగా నీకు వ్యతిరేకంగా లేచిన ప్రతి అల్లరిని, ప్రతి శత్రుభీతిని, ప్రతి విరోధత్వాన్ని ఆయన నిశ్శబ్దంగా మార్చేస్తాడు. ఆయన గద్దించి వేస్తాడు. ఐదవదిగా, ద లార్డ్ హెల్ప్స్, ప్రభైన దేవుడు నీకు సహాయ సహకారాలు అందిస్తూ నడిపిస్తాడు. నీ కష్టములో, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభు అయిన దేవుడే నీకు సహాయం. నువ్వు పిలిచిన వెంటనే నీకు సమాధానం ఇచ్చేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే నీ ప్రాణ స్నేహితుడైన యేసునాథుడు మాత్రమే. హల్లెలూయా.